ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. కృష్ణ జయంతి అన్ని పండుగల్లో కల్లా చాలా ప్రత్యేకమైన పండుగ ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జయంతి. ఈ శ్రీకృష్ణ జయంతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ కృష్ణ భగవానుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేదే ఆ కృష్ణ భగవానుడు. అయితే ఎవరైతే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పేరు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ, ఎగ్జాంపుల్ మురారి, కృష్ణ, శ్రీకృష్ణ, గోవింద, శ్రీనివాసులు, బాలాజీ అంటే కృష్ణ భగవానుడికి సంబంధించింది ఏ పేరైనా సరే మీరు ఎవరైతే ఉన్నారో ఆ గోవిందరాజుల పేరు నామకరణం మోస్తూ ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ శ్రీకృష్ణ జయంతి నాడు, అనగా ఈ శ్రావణ మాసం ఆగస్టు 16వ తారీఖు వచ్చే కృష్ణ జయంతి నాడు శ్రీకృష్ణుని యొక్క పేరు మోస్తూ ఉంటారో, శ్రీకృష్ణుని నామకరణం ఎవరికైతే ఉందో వాళ్ళు అందరూ ఆ రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి గోవిందనామం పెట్టుకోవాలి. తప్పనిసరి. ఆ రోజు పొరపాటును కూడా నాన్ వెజ్ ముట్టుకోరాదు, భుజించరాదు. అంటే అసలు శ్రావణ మాసంలో భుజించరాదు. కొంతమందికి తినే అలవాటు ఉంటుంది, కానీ ఆనాడు ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు పొరపాటును కూడా భుజించరాదు. అలాగే ఆ రోజు మీరు ఖచ్చితముగా ఈ గోవిందనామం ధరించి మీరు 12 గంటల 36 నిమిషాల వరకు మీరు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే కృష్ణ భగవానుని పూజిస్తున్నారో, ఎవరైతే కృష్ణ భగవానుడి పేరు నామకరణం చేసుకొని ఉన్నారో, ఎవరైతే ఆ గోవిందరాజుల్ని అపారంగా పూజిస్తూ ఉంటారో వారు ఖచ్చితముగా శ్రీకృష్ణ జయంతి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే వాళ్ళు అర్ధ ఉపవాసం 12 గంటల 36 నిమిషాల వరకు వాళ్ళు భుజించరాదు. పాలు, పళ్ళు, ఏదన్నా ఫ్రూట్స్, జ్యూసు తాగొచ్చు. ఎవరికైనా డయాబెటీస్, బీపీ, షుగర్లు ఉన్నవారు ఈ పండు, ఫలము, కొంచెం ప్రసాదము తినొచ్చు, తప్పులేదు. కానీ ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇలాంటివి కాకుండా దేవునికి సమర్పించిన ప్రసాదం ఒకటి తిని 12 గంటల 36 నిమిషాల వరకు ఈ నామకరణంలో ఉన్నవారు ఉపవాసం ఉంటే వాళ్ళకి వెల కట్టలేనంత పుణ్యం వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇది తథ్యం. ముఖ్యంగా కృష్ణ భగవానుడు పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రం 100% ఈ కృష్ణ జయంతి నాడు మీరు ఈ జాగ్రత్త వహించి 12 గంటల 36 నిమిషాల దాకా మీరు ఉపవాసం ఉండి ఆ తరువాత మీరు ఏదైనా భుజిస్తే మహా అద్భుతం. అలాగే ఆ రోజు మీరు ఏదైనా భుజించే మధ్యాహ్నం భోజనం ఒక అరిటాకులో భోంచేస్తే చాలా మంచిది. ఒకవేళ అందరికీ సిటీలో ఉన్నవాళ్ళు, కొంతమంది టౌన్లో ఉన్న వాళ్ళకి అరిటాకులు దొరకకపోతే మీరు ఏదైనా ఎంగిలి చేయకుండా ఉండే ప్లేట్లో భుజిస్తే మంచిది. అనగా డిస్పోజల్ ప్లేట్, పేపర్ ఆకు, ఇస్తరాకు, అరిటాకు. ముఖ్యంగా అరిటాకులో భోంచేస్తే చాలా మంచిది. అలాగే ఉపవాసం ఉన్న తర్వాత మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల తర్వాత 5 పాటి కూరలతో మీరు భోజనం భుజిస్తే చాలా మంచిది. కనుక ఈ నామకరణంలో ఉన్నవారు, శ్రీకృష్ణుని అపారంగా పూజిస్తున్నవారు, ఆ గోవిందుని పూజిస్తున్నవారు శ్రీకృష్ణ జయంతి నాడు తప్పనిసరిగా 12 గంటల 36 నిమిషాల తర్వాత మీరు 5 పాటి కూరలతో అరిటాకులో భోంచేస్తే మీకు ఆ అంటే మీరు అర్ధ ఉపవాసం ఉన్న ఫలం అనేది మీకు మహా అద్భుతంగా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలు ఉన్నా, మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చి పనులు ఆగిపోయినట్టు ముందుకెళ్ళడం కానీ, మీ ఆరోగ్యం కుదుటపడి మీరు సంతోషంగా ఉండడం కానీ,
ఒకవేళ పెళ్లి కాకుండా ఉన్న మగపిల్లలు లేదా ఆడపిల్లలు ఉపవాసం ఉండి ఆ రోజు అలా చేస్తే వాళ్ళకి ఈసారి సంవత్సరం కల్లా మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోతుంది. మీ మనసులో ఏ కోరికలు ఉన్నా కానీ నేను చెప్పే ఈ చిన్నపాటి అర్ధ ఉపవాసం ఉండి మీరు ఆ రోజు నిలువునామం ధరిస్తే 100% మీ జీవితం మీరు సుభిక్షంగా ఉంటారు. కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే 16వ తారీఖు నాడు కృష్ణ జయంతి నాడు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి అర్ధ ఉపవాసం ఉండి చూడండి. మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణ